కర్నూలు బస్సు ప్రమాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బైకర్ శివశంకర్ వెనకాల కూర్చున్న వ్యక్తి ఎర్రిస్వామిగా గుర్తించారు పోలీసులు. ఇద్దరు అర్ధరాత్రి లక్ష్మీపురం నుంచి బయలుదేరారు. ఎర్రిస్వామిని తుగ్గిలిలో వదలడానికి బయలుదేరాడు శివశంకర్. అర్ధరాత్రి 2:24 పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్నాడు శివశంకర్. చిన్న టేకూరు సమీపంలో డివైడర్ను బైక్ ఢీకొట్టింది. బైకర్ శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డాడు. కర్నూలు సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి మూర్తి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మూర్తి. మహేశ్వరి, కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు విచారణలో కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయి. బైక్పై వచ్చినటువంటి శివశంకర్ మద్యం మత్తులో అతని స్నేహితుడు ఎర్రిస్వామిని వెంట పెట్టుకుని ఏదైతే పెద్ద టేకూరు వద్ద పెట్రోల్ బంకు వద్ద 2:24 అర్ధరాత్రి పూట పెట్రోల్ పట్టుకుని నేరుగా అతను ఏదైతే తుగ్గిల వైపు వెళ్లేందుకు ఈ యొక్క NH44 మీదుగా రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క సంఘటన ప్రాంతంలోనే హైవే పైన అర్ధరాత్రి పూట ఏదైతే 2:34 తర్వాతన ఈ యొక్క ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి. ఈ యొక్క ప్రాంతంలోనే ఎర్రిస్వామి చెప్పినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఆ డివైడర్ను ఢీకొట్టాడు. ఆ డివైడర్ను అవతల వైపు అతి వేగంగా రావడంతోనే ఆ డివైడర్ను ఢీకొట్టడంతో ఎర్రిస్వామి ఆ డివైడర్ మధ్యలో అవతల వైపు పడిపోయాడు. ఆ తర్వాత సంఘటన ప్రాంతంలో మనం రక్తపు మార్కలు చూడొచ్చు. ఈ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగినటువంటి ప్రాంతంలో అవతల వైపు నుంచి యువతల వైపుకు దూకి బండి యువతల వైపు పడడం జరిగింది. 3 పల్టీలు కొట్టిన తర్వాత ఈ యొక్క ప్రాంతంలోనే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సంఘటన ప్రాంతంలోనే శివశంకర్ చనిపోవడం జరిగింది. ఈ ప్రాంతంలోనే బైక్ కూడా రోడ్డు మీద పడిపోవడం జరిగింది. ఇక్కడ సంఘటన ప్రాంతంలో పోలీసులు యొక్క రెడ్ ఫ్లాగ్ పెట్టి దాన్ని ఈ సీన్కి సంబంధించి చూపించడం జరిగింది. ఆ తర్వాత అతను అవతల వైపు పడిపోయిన తర్వాతన ఈ యొక్క ప్రాంతం నుంచి ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకుంటూ 200 నుంచి 300 మీటర్ల వరకు ఈ యొక్క హై స్పీడ్తో వస్తున్నటువంటి ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు ఈడ్చుకుంటూ వెళ్ళిపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ద్విచక్ర వాహనానికి ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ ట్యాంక్ పగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగటం, ఆ బస్సుకు అంటుకోవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దానికి తోడు బస్సులో కూడా ఈ యొక్క 400కి పైగా ఈ యొక్క సెల్ ఫోన్లు క్యారీ చేస్తూ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆ మంటలు కూడా దానికి అధిగమించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దానిలో భాగంగానే ఎర్రిస్వామి చెప్పినటువంటి ప్రాథమిక ఆధారాలను బట్టి పోలీసులు ఇటు రవాణా శాఖ అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ఈ సంఘటన ప్రాంతానికి ఎర్రిస్వామిని తీసుకువచ్చి జరిగిన తీరు ప్రాథమిక వివరాలన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన యొక్క చూస్తున్నటువంటి సంఘటన ప్రాంతంలోనే యొక్క శివశంకర్ అతి వేగంగా వచ్చి డివైడర్ని ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతను డివైడర్ నుంచి యువతల పక్క తీసుకొచ్చిన తర్వాత ఎర్రిస్వామి అతన్ని చనిపోయి నిర్ధారించుకున్న తర్వాత బైక్ను రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి బైక్ను సైడ్కి తీద్దామనే లోపే చాలా అతి వేగంగా వచ్చినటువంటి యొక్క కావేరీ ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోవడంతో యొక్క ఘోర ప్రమాదం జరిగింది. దానిగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 19 మంది అక్కడికక్కడే చనిపోవడం అనేది ఘోర విషాదంగా మిగిలినటువంటి విషయం. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో కర్నూలు బస్సు ప్రమాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. బైకర్ శివశంకర్ వెనకాల కూర్చున్న వ్యక్తి ఎర్రిస్వామిగా గుర్తించారు పోలీసులు. ఇద్దరు అర్ధరాత్రి లక్ష్మీపురం నుంచి బయలుదేరారు. ఎర్రిస్వామిని తుగ్గిలిలో వదలడానికి బయలుదేరాడు శివశంకర్. అర్ధరాత్రి 2:24 పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్నాడు శివశంకర్. చిన్న టేకూరు సమీపంలో డివైడర్ను బైక్ ఢీకొట్టింది. బైకర్ శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డాడు. ఇక చిన్న టేకూరు వద్ద బస్సు ప్రమాద ఘటన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. ఎర్రిస్వామి చెప్పిన ఆధారాలపైన విచారణ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలం నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఇప్పటికే ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అధికారులు కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది. అధికారులు ఏమంటున్నారు మూర్తి? మహేశ్వరి యొక్క ప్రమాద సంఘటన ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఎర్రిస్వామి చెప్పినటువంటి ప్రత్యక్ష సాక్షి శివశంకర్ స్నేహితుడు ఆ బైక్ పైన గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడినటువంటి వ్యక్తి చెప్పినటువంటి ఆధారాలు బట్టి ఉలిందికొండ పోలీసులు ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రాథమిక వివరాలన్నీ కూడా సేకరించారు. సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఎర్రిస్వామిని ఈ యొక్క ప్రాంతానికి తీసుకువచ్చి జరిగినటువంటి తీరు అంతా కూడా వివరించడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ చూస్తున్నటువంటి సంఘటన ప్రాంతంలోనే ఈ శివశంకర్
రోడ్డు పైన చనిపోవడం జరిగింది. రోడ్డు డివైడర్ ఢీకొట్టిన తర్వాత బస్సు 3 పల్టీలు కొట్టుకుంటూ యువతల వైపుకు రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సంఘటన ప్రాంతంలో ఈ యొక్క ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అవతల వైపు ఏదైతే కుడివైపున ఉన్నటువంటి ఆ డివైడర్ను ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఆ యొక్క ప్రాంతంలోనే అవతల వైపు ఎర్రిస్వామి ఆ డివైడర్ మధ్యలో పడిపోయాడు. ఆ తర్వాత అతను తీవ్ర గాయాలతో ఉన్న తర్వాత బండి 3 పల్టీలు కొట్టుకుంటూ యువతల వైపుకి వచ్చింది. ఈ సంఘటన ప్రాంతంలో మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రక్తపు మరకలు మనకు కనిపిస్తున్నాయి. ఈ బ్లాక్ స్పాట్స్లో ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ సంఘటన ప్రాంతంలో సంఘటన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఈ బైక్ రోడ్డు మీద పడిపోయింది. అతనేమో రోడ్డు మీద నుంచి యువతల వైపు అవతలకి పడిపోయిన తర్వాత అతను ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయాడు. ఏదైతే ఎర్రిస్వామి ప్రాణాపాయం నుంచి బయటపడిన తర్వాత శివశంకర్ కోసం యువతల వైపుకి వచ్చి చూసేసరికి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించుకున్నాడు. రోడ్డుపైన ఉన్నటువంటి బైక్ను తీసుకువచ్చే క్రమంలో ఒక్కసారిగా మనం చూస్తున్నాం. ఏదైతే పెద్ద టేకూరు వద్ద పెట్రోల్ బంకులో 2 గంటల 24 నిమిషాలకు నుంచి ఆ ప్రాంతంలో పెట్రోల్ పట్టించుకున్న తర్వాత 2 గంటల 39 నిమిషాలకు అక్కడ క్రాస్ అయినటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు వెనుకనే 13 నిమిషాల తర్వాత చాలా ఫాస్ట్గా వస్తుంది. అతను ముందుగా వచ్చినటువంటి పెట్రోల్ పట్టుకుని ముందుగా చిన్న టేకూరు వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురై అతను రోడ్డుపైన ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత వెనక నుంచి అతివేగంగా వస్తున్నటువంటి ఈ యొక్క కావేరీ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా ఆ బైక్ను ఈడ్చుకుంటూ ముందుకు వెళ్ళడంతో మంటలు చెలరేగడంతో ఆ బస్సు ఒక్కసారిగా అగ్నికి ఆహుతైంది. 19 మంది సజీవ దహనం అయిపోయారు. 27 మంది కొన ఊపిరితో ప్రాణాపాల నుంచి బయటపడడం జరిగింది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ మూర్తి.